నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు తన అందం, అభినయం, నాట్య నైపుణ్యంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భానుప్రియ గురించి గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ప్రచారం మరింత చర్చనీయాంశమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆమె చెల్లెలు శాంతిప్రియ ముందుకు వచ్చి కొన్ని ముఖ్యమైన విషయాలను స్పష్టంగా వెల్లడించడం గమనార్హం. భానుప్రియ ఆరోగ్యం క్షీణించడం నిజమేనని ఒప్పుకున్న ఆమె, డెమెన్షియా కారణంగా ఆమె ఎవరిని గుర్తించలేని స్థితిలో ఉందని వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. ఇవి కేవలం అతిశయోక్తి ప్రచారాలేనని చెప్పింది. నిజానికి భానుప్రియ ఇప్పటికీ తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను గుర్తించగలుగుతున్నారని, ఆమె మానసిక స్థితి అంతగా దెబ్బతినలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఇండస్ట్రీ వైఖరిపై కూడా శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేయడం మరింత చర్చకు దారితీసింది. ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన భానుప్రియను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని, 80వ దశకానికి చెందిన రీయూనియన్ కార్యక్రమాలకు కూడా ఆమెను ఆహ్వానించడం లేదని బాధ వ్యక్తం చేశారు. ఆమె ఫోన్ నెంబర్ లేకపోయినా తమను సంప్రదించవచ్చని, ఇండస్ట్రీలో అందరికీ తమ కుటుంబం తెలిసినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడం విచారకరమని తెలిపారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన విషాదాలు కూడా భానుప్రియపై తీవ్ర ప్రభావం చూపాయని శాంతిప్రియ వెల్లడించారు. ముఖ్యంగా భర్త మరణం తర్వాత ఆమె తీవ్ర మనోవేదనకు లోనై కొంతకాలం డిప్రెషన్ తో బాధపడ్డారని చెప్పారు. ఇదే సమయంలో సినీ అవకాశాలు వచ్చినప్పటికీ పాత్రల విషయంలో జరిగిన మార్పులు ఆమెను మరింత నిరుత్సాహానికి గురి చేశాయని వివరించారు. షూటింగ్ కు వెళ్లాక ముందుగా చెప్పిన పాత్రను మార్చేయడం వంటి ఘటనలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయని, ఈ అనుభవాల కారణంగానే భానుప్రియ క్రమంగా సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అయినప్పటికీ ఆమె నటనపై ఆసక్తి పూర్తిగా తగ్గలేదని, ఇటీవల బ్యాడ్ గర్ల్ సినిమాలో శాంతిప్రియ పాత్రకు భానుప్రియ డబ్బింగ్ చెప్పడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. దీంతో ఆమె మానసికంగా పూర్తిగా బలహీనపడలేదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో భానుప్రియ తిరిగి సినిమాల్లో నటించే అవకాశాలు లేవని, తాను మాత్రం నటిగా కొనసాగుతానని శాంతిప్రియ వెల్లడించారు. అదే సమయంలో తన అక్క గురించి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియా, సోషల్ మీడియా వేదికలను వేడుకుంది. ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన మహానటి గురించి ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందడం బాధాకరమని, ఆమె గౌరవాన్ని కాపాడాలని కోరుకున్నారు. మొత్తంగా చూస్తే భానుప్రియ ఆరోగ్యంపై కొంత సమస్య ఉన్నప్పటికీ ప్రచారంలో ఉన్నంత తీవ్ర పరిస్థితి లేదని కుటుంబ సభ్యులు స్పష్టంగా చెబుతుండడం అభిమానులకు కొంత ఊరటనిస్తోంది. అయితే ఆమెలాంటి ప్రతిభావంతురాలని ఇండస్ట్రీ మళ్లీ గుర్తించి గౌరవించాలని, కనీసం ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ ఆదరించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన భానుప్రియను ఇండస్ట్రీ మర్చిపోవడం సరైందా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.